మీకు అండగా ఉంటాం. ఈ రాష్ట్రాన్ని కదిలిస్తాం. ఈ బడుగు బలహీన వర్గాల ఎస్సీల మీద అన్యాయం ఎక్కడ జరిగిందో అక్కడ పోయి మనం ఖండిస్తాం. వీళ్ళ బలతం పడదాం. న్యాయంగా ధర్మంగా చేసేటువంటి కింద కానిస్టేబుల్లను కూడా వీళ్ళు వేధిస్తున్నారు, వీళ్ళని చంపుతున్నారు. ఇక్కడ చనిపోయినటువంటి సాయి కుమార్ ఆయన ఉరిపెట్టుకొని చావలేదు, అతన్ని చంపబడ్డాడు. ఒక పోలీస్ స్టేషన్ లో సీసీ కెమెరాలు ఉంటాయా? పోలీస్ స్టేషన్ లో ఎట్లా ఉరిపెట్టుకొని వస్తాడు? ఏమనుకుంటారు మీరు? ఈ చట్టం మీ అయ్యసొమ్ము అనుకుంటారా? ఈ చట్టాన్ని మీరు మీ హస్తంలో పెట్టుకొని మీరు ఆడిందే ఆట పాడిందే పాట అనుకుంటురా? ఖబర్దార్, మిమ్మల్ని అందరినీ అరెస్ట్ చేయాలి ప్రభుత్వం. ఈ పోలీస్ స్టేషన్ లో ఉన్న వాళ్ళని అందరినీ అరెస్ట్ చేయాలి. ఇక్కడ సిఐ కాడి నుంచి ఎస్ఐ కాడి నుంచి డిఎస్పీని డిసి ఎవరున్నా సరే వీళ్ళని అందరినీ అరెస్ట్ చేయాలి. వీళ్ళకు న్యాయం జరిగేటువంటి వ్యవస్థను కావాలి. 10 కోట్ల రూపాయలు ఇచ్చినా కానీ తప్పే. ఇప్పుడు వాళ్ళకు ఎంత ఇస్తారు? ప్రాణాన్ని కాపాడతారా మీరు? అతను ఎందుకు చనిపోయిండు, ఎట్లా చనిపోయిండు అనే దాని మీద మేము పూర్తిగా దర్యాప్తు చేసి వాళ్ళకు న్యాయం జరగాలని నేను ప్రజాముఖంగా ఒక ప్రజా చైతన్య వేదిక తరఫున మేము చేస్తున్నాం. న్యాయం ఇక్కడనే జరగాలని ఏంటి దీన్ని ఎలా చూస్తారు మీరు? ఒక కానిస్టేబుల్ గిరిజన బిడ్డ ఇక్కడ సూసైడ్ చేసుకుని అంటున్నారు, చంపేశారంటున్నారు, మీరు ఎలా చూస్తారు? నా పేరు చీమల జగదీష్ యాదవ్, ప్రజా చైతన్య వేదిక కన్వీనర్. నా మిత్రులే వీళ్ళంతా. నా పక్క విలేజే నాది, చెన్నారెడ్డి కూడా నాది. పక్కల అజనగం తండ వాళ్ళది. వాళ్ళకి స్కూల్స్ అవన్నీ పెట్టి నేను ఎన్నో ఏళ్ల నుంచి పనిచేస్తున్నా. చాలా మంచి పిల్లలు వాళ్ళు. ఏదో కష్టపడి వాళ్ళు ఈ స్థాయికి వచ్చిర్రు. 2 ఏళ్ళే అవుతుంది ఆయన ఉద్యోగంలోకి వచ్చి. ఇద్దరే అన్నదమ్ములు. పాపము ఇతను ఎన్నో విధాల హింసించి అతన్ని అన్ని విధాల గురి చేయడం వల్ల అతను నన్ను ఉద్యోగం చేయను, నన్ను సెలవు ఇవ్వండి అని అంటే కూడా ఇవ్వలేదు. ఈ వ్యవస్థ, ఈ దోపిడీ వ్యవస్థ ఎవరు? అగ్రవర్ణాలు. వాళ్ళ కాపలదారులు వీళ్ళు. వీళ్ళ కాపల కోసం వాళ్ళని కట్టేసుకుంటారు. చిన్న వర్గాలని వీళ్ళ బానిసలుగా చేసి అట్లనే ఉద్యోగం చేయాలంటున్నారు. ఈ పోలీస్ వ్యవస్థలో ఒక ఎస్ఐ లెవెల్లో ఉన్నటువంటి చిన్న వర్గాన్ని కూడా చంపుతున్నారు వీళ్ళు, హింసిస్తున్నారు వీళ్ళు. ఈ పోలీస్ వ్యవస్థ పూర్తిగా మారాలి. ఈ పోలీస్ వ్యవస్థలో చాలా అన్యాయం ఉన్నది. న్యాయం జరిగే దగ్గరనే అన్యాయం జరిగితే ఏమనాలి మేము? ఇక్కడ జరిగినటువంటి సాయి కుమారు ఆత్మహత్య కాదు, ఇది హత్య చేయబడ్డాడు. ఇతన్ని కావాలనే పోలీసులు ఊరేసి అతన్ని చంపిండ్రు. నిజ నిర్ధారణ కమిటీ వేయండి. అతను పూర్తిగా రక్షణ కల్పించి వాళ్ళకు రక్షణ కల్పించి దాన్ని మొత్తం బయటికి తీయండి. మీరు రాష్ట్ర ప్రభుత్వం చేయకపోతే కేంద్ర ప్రభుత్వం ఉన్నది. కేంద్ర ప్రభుత్వం సిబిఐ తోటి ఎంక్వైరీ చేయండి. మీ అయ్యా జాగీర్ అనుకుంటారు ఆ పోలీస్ స్టేషన్. ప్రజల సొమ్ముతోటి మీరు జీతాలు తీసుకుంటున్నారు. ప్రజల హక్కు వాళ్ళు అడగవలసిన అవసరము. చిన్న వర్గాలను ఒక విధంగా, పై వర్గాలని ఒక విధంగా చూసుకుంటే ఇది చట్టమేనా అని నేను అడుగుతున్నా. ఈ చట్టం కాదు. ఈ చట్టం కొందరికి చుట్టం అవుతుంది. ఈ చట్టాన్ని గౌరవిస్తలేరు. మేము ఒకటే చెప్తున్నాం, మా దళితులు, బీసీలు, ఎస్సీలు ఏకమైతే మిమ్మల్ని అందరినీ తరిమి కొట్టే రోజులు వస్తాయి. మీ వ్యవస్థను పూర్తిగా మార్పు చేయవలసిన అవసరం వస్తుంది. ఈ పోలీస్ స్టేషన్ లో ఎంతమంది ఈ అగత్యానికి పాల్పడ్డారో వాళ్ళని అందరినీ సస్పెండ్ చేయాలి. ఏదో మామూలుగా సస్పెండ్ కాదు, వాళ్ళ జీవితాంతం వరకు ఉద్యోగాల నుంచి తీసేయాలి. ఎస్ఐ, సిఐ ఎవరైనా సరే బర్తరఫ్ చేయాలని మేము కోరుతున్నాం. ఆ కుటుంబానికి ఒక ఉద్యోగం ఇవ్వాలి. 10 కోట్ల రూపాయలు ఇవ్వాల్సిందే. 10 కోట్ల రూపాయలు అతనికి ఇవ్వాల్సిందే. సీఎం, హోమ్ మినిస్టర్ వీళ్లకు ఏ విధంగా చేయాలనే కమిటీ వేసి ఆ కమిటీ ద్వారా చెప్పాలని మేము కోరుతున్నాం. ఇది హత్య కాదు, ఆత్మహత్య కాదు, ఇది హత్య. ఆత్మహత్య కాదు, ఇది హత్య అని మేము నిర్ధారిస్తున్నాము. ఇప్పటి వరకు బాడీని వాళ్ళకి చూపించడానికి కూడా నిరాకరిస్తున్నారు. అరే ఏడ చూసినా దొంగలే వీళ్ళే చంపారు. వీళ్ళు చంపిన తర్వాత దెబ్బలు ఎక్కడ తగిలినాయి, ఏమైందని వాళ్ళకి గుర్తుపడతారు కదా. అట్లా గుర్తుపట్టవద్దు. వీళ్ళు బాడీని తల్లిదండ్రులకు చూపించారా, వాళ్ళ బంధువులకు చూపించారా, మాలాంటి వాళ్ళకు చూపించారా? మీరు అంటే మీరు ఏమనుకుంటారు? మీరు చట్టాన్ని మూట కట్టి పెడదాం అనుకుంటారా? ఇది తప్పు. న్యాయం, ధర్మం అనేది ఒకటి ఉన్నది, రాజ్యాంగం అనేది ఒకటి ఉన్నది. అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం ఉన్నది. దాని కింద మీరు పనిచేస్తున్నారని మీరు తెలియజేస్తున్నారు. థ్యాంక్ యూ బ్రదర్.